నమస్కారం అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది మీకు? అంత పెద్ద సాటిస్ఫాక్షన్‌గా లేదు. తల్లికి వందనం పథకం కూడా రిలీజ్ చేశారు. ఎంతమంది పిల్లలు కొంటే అంతమందికి మాకు అంటున్నారు కదా. పిల్లలకి వేయటానికి మాకు పిల్లలు పెద్దవాళ్ళు కానీ అసలు ఆ రేషన్‌దే పెద్ద డ్రాబ్యాక్. అసలు ఎవరు సాటిస్ఫై అవ్వటంలా. ఉన్నదాన్ని కూడా చెడగొట్టేసి ఇంటికి తెచ్చి ఇవ్వకుండా ఇంటికి తెచ్చి ఇచ్చే వాళ్ళని పెద్దవాళ్ళు వాళ్ళు లైన్లలో నుంచోవడం అదంతా పెద్ద సాటిస్ఫాక్షన్‌గా ఏం లేదు అసలు. గతంలో కొంచెం కన్వీనియంట్గా ఉండేదా ఈ డెలివరీ ఇచ్చిన అన్ని కన్వీనెంట్‌గా ఉన్నాయి. మేడం పథకాలు కూడా కొంచెం టైం పడుతుంది అంటున్నారు, ఏమంటారు? పథకాలు అంటే మరి ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది కాదు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా అనిపించింది? అప్పుడు వాలంటీర్స్ ఉండేవారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని. కాకపోతే ఇదివరకంటే అన్నీ ఈజీ అయ్యేవి. ఇప్పుడు అన్నీ ప్రతిదీ సచివాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ గవర్నమెంట్లో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారు, వీళ్ళకి నచ్చింది వీళ్ళు చేస్తున్నారు. దాదాపు సూపర్ 6 అయిపోయినట్టే అంటున్నారు చంద్రబాబు గారు. 6 అంటే ఎన్ని 6 అంటే ఎన్ని 6 కదా. ఏమి ఇచ్చారు? గ్యాస్ అన్నారు. గ్యాస్ డబ్బులు 3 months మట్టి ఎవరికి పడట్లేదని చెప్తున్నారు. పడట్లేదట డబ్బులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆడబిడ్డ నిధి కింద 1500 ఇవ్వాలి, అది లేదు. ఏదీ లేదు. రెండే చేశారు. గ్యాస్ అన్నారు, స్టార్ట్ చేశారు, ఆపేశారు. గ్యాస్ ఇది డబ్బులు ఎవరికి పడట్లేదు. అయితే మాకైతే పడ్డాయి, ఒకసారే పడ్డాయి, ఒక ట్రిప్ పడుతుంది, ఎవరికి రెండోసారి పడట్లేదు. తల్లికి వందనం ఇచ్చారు అంతే. ఇంకా అంత తల్లికి వందనం కూడా 13,000 అంట మేడం, 15,000 కాదంటున్నారు కదా. 2,000 ఏదో మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ ఇస్తారు. అది వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు మీ జేబులోకి వెళ్ళి ఏమో ఆ 2,000 అంటున్నారు, టీడీపీ వాళ్ళని. లోకేష్ గారు ఏమో ఏదైనా ఉంటే నిరూపించండి అంటున్నారు. ఎలా ఉంది పాపం? ఎందుకంటే కట్టింగ్ లేదు. అది లోకేష్ గారు ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది అది సెకండ్, మనం చెప్పలేం కదా. కళ్ళతో చూస్తేనే కదా చెప్పేది ఏదైనా. తదుపరి ఎలా ఉంటుంది మేడం? కరెంట్ బిల్లులు భారంగా ఉన్నాయి అంటున్నారు చాలా మంది. భారంగానే ఉన్నాయి కదా మరి. కరెంట్ బిల్లు భారంగా ఉన్నాయి. 23rd నుంచి కూడా ఈయన ఎలా ఇంటింటికి వచ్చి అడుగుతారంట ఎలా ఉంది మా పరిపాలన అని చెప్పి. టీడీపీ నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి. ఎలా అనిపిస్తుంది? వార్డు మెంబర్స్, నియోజకవర్గ కార్పొరేటర్లు వీళ్ళందరూ వస్తామంటున్నారు. మంచి పరిణామం మేడం. మంచి పరిణామం మీద అలా వచ్చి అడుగుతారంట వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. అవన్నీ అడిగే కంటే ఇంటికి చేర్చాల్సినవి చేరిస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు అవన్నీ అడిగి ఇంటింటికి ఇప్పుడు ఇదెందుకు? ఇప్పుడేమి ఎలక్షన్లు కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఇవ్వాల్సింది ఏంటి? ఆ ఇంటింటికి పెద్దవాళ్ళకి వాళ్ళకి పెన్షన్ తీసుకెళ్ళి ఇవ్వటం ఇస్తున్నారు. పెన్షన్ వరకు ఓకే, అదొకటి బాగుంది. ఈ రేషన్ కూడా ఇస్తే బాగుంటుంది. రేషన్ ఇస్తే బాగుంటుంది. 20వ తారీఖేమో రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చిన అనంతరం ఈ ప్రక్రియ ఇందాక చెప్పినట్టుగా ఇంటింటికి వచ్చి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అడుగుతారంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? కొంచెం డబ్బులు లేవనే మాట వాస్తవంగా వినపడుతుంది. ఎలా చూడాలి మరి? ఆ గవర్నమెంట్ అప్పులు చేశారన్నారు, ఈ గవర్నమెంట్ అప్పులు చేస్తున్నారు. ఎవరి జేబుల నుంచి ఎవరు. కాకపోతే చేసేదని ఏంటంటే వీళ్ళు చేసేదానికంటే కూడా గత ప్రభుత్వం గురించి విమర్శించడమే సరిపోతుంది. ప్రతి వాళ్ళ ముందు నోటముడు అది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. ఎవరేం చేసినా ప్రజలకు న్యాయం చేయడం కావాలి. ఎవరు ఏది ఇస్తే ఎవరుంటే ఏముంది అక్కడ? ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రజలకి ఎంతవరకు చేస్తున్నాం అనేదే కావాలి. అంతేగాని ఎవరైనా చేసినా ఎవరు ఏ గవర్నమెంట్ అయినా ఓకే అయిపోతుంది. వీళ్ళు వచ్చి పథకాల గురించి చెప్తున్నారు. ఒక పక్క ఏం పథకాలు ఏం చేయలే. 4,000 పెన్షన్ మనిషిమే కానీ అసలు ఏ పథకాలు చేయలే. పిల్లలకి ఇవ్వాలి. మా అమ్మ వాళ్ళు పడితే న్యాయం చేసినట్టు. మాకు బస్సు పాస్ పెడతా అన్నాడు, అన్నీ పెడతా అన్నాడు, ఏం పెట్టలా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైనా అందుకున్నారు? అప్పుడు అన్నీ చూశారు. మాకేం తక్కువ చేయలే. అయ్యగారు వచ్చినాక ఏంటంటే నిదానం కదా, తొందర పడకూడదుగా. మేము కూడా అందరూ చూస్తున్నాం చేస్తాడా చేయడని. చాలా మంది పడట్లేదు చెప్తున్నారు కానీ అంటున్నారు. చాలా మంది పడుతున్నా. పింఛన్ కూడా ఎన్నో గంటలకు ఇస్తున్నారు. అప్పుడైతే తలుపు కొట్టిచ్చేవాళ్ళు. అవును, అప్పుడు వాలంటీర్లు తలుపు కొట్టిచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి లేవు. 15,000 అని చెప్పి 13,000 వేస్తున్నారు. 2,000 ఏమైనాయి అని అడుగుతున్నారు మరి ప్రజలు. అసలు అయ్యి బస్సు పాస్ పెడుతున్నాడు ముసలోడికి, 1,500 వేస్తున్నాడు మోడీ. వెయ్యి అవన్నీ ముట్టితే ఇప్పుడు అమ్మఒడి అని అయితే చాలు. కొంతమందికి వేసి కొంతమందికి మానకూడదు కదా. లేని వాళ్ళకి వెయ్యాలి కదా అమ్మఒడి. అమ్మఒడిలో కూడా కోత పెట్టారు. 15,000 ఇవ్వరంట, 13,000 ఇస్తారంట. ఆ 2,000 ఎటు పోయినా ఏదోటి ఇవ్వాలిగా. ఇస్తే మళ్ళీ అయ్యగారిని పై తీసుకొస్తాం. చెప్పిన 6 పథకాలు అయిపోయినాయి అని చెప్పేస్తున్నారు. నాకు ఉంటాకి ఇల్లు లేదు. నాకు రమణమ్మని నేను. నాకు ఉంటాకి ఇల్లు లేదు. ఈ రోజు కూడా ఇల్లు లేదు. ఎప్పుడు ఇల్లు ఇచ్చాను? ఎన్నిసార్లు పెట్టా ఇల్లు? నాకు ఉంటాకి ఇల్లు కావాలిగా. కోళ్ళను చూస్తారా, కొడుకులు చూస్తారా మనల్ని? సుమారుగా అయ్యా ఇళ్ళమని పోతున్నా, గోడమే పడుకున్నా. ఇప్పుడు కూడా మా ఇంటికాడ అడగండి, ఇంక్వైరీ చేసుకోండి వెళ్ళి. పవన్ కళ్యాణ్ ఏమో ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఆయన ఏం కనపట్లేదు ఈ మధ్య. మరి ఎందుకంటారు? మరి ఏమో మరి అర్థం అవుతున్నా.
ఆయన అర్థం పెట్టుకున్నారు వీళ్ళు, అర్థం పెట్టుకున్నారు. కానీ ఇంతకు నాకు ఇల్లేది, ఇప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, నా పేరు ఏమీ లేవు. కోడలు చూస్తారా మనకి, కొడుకు కోడలకు ఉందనుకో ఆడ చూస్తారా మనల్ని. పుట్టిన కానించి నాకు ఇల్లు లేదు కొడుకుల్లో, నమ్మలేమంటారు అయితే అసలు ఇల్లేది. అండి చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం మొన్న రిలీజ్ అయ్యింది. అయితే నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు జూలై 5 వరకు సమయం ఇస్తామంటున్నారు. ఈ 15 రోజులు, ఈ నెల 15 లోపల కూడా పడతాయి అంటున్నారు కదా. మాకు ఆల్రెడీ పడిపోయిందండి, ఎలిజిబుల్ లిస్ట్లో 2 పిల్లల పేర్లు వచ్చినాయి, మాకు ఇచ్చారు. మేము కూడా సంతోషంగా ఉన్నాము. పిల్లలకి ఏదో కొద్దిగా సాయం చేశారు, వారికి ధన్యవాదాలు. చూసుకున్నట్లయితే ఇప్పుడు 1 year వెయిట్ చేశారు. చూసుకున్నట్లయితే 13,000 పడినాయి, 15,000 13,000 పడినాయి. మరి మేనేజ్మెంట్ ఉంటుంది కదండి, 2,000 రూపాయలకి ఇవ్వాలి కదండి. మరి ఆ లెక్కన ప్రభుత్వం కొద్దిగానే సాయం చేసింది కాబట్టి పర్వాలేదండి. చూసుకున్నట్లయితే మేడం దాదాపు సూపర్ 6 పూర్తవుతుందని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మిగతా చూసుకుంటే మహిళలకు 1,500 ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఉంది, మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమో ఆగస్టు 15కి అంటున్నారు. ఇవన్నీ అవుతాయి అంటారా? ఖచ్చితంగా చంద్రబాబు గారు చేస్తారని అనుకుంటున్నాము. ఇదివరకు పరిపాలన మేము చదువుకున్న తప్పుడు కూడా పర్వాలేదు, గ్రీన్ అండ్ అదే ప్రభుత్వం చేసిన కొన్ని పనులు కూడా అప్పట్లో బాగున్నాయి. జగనన్న పెట్టిన తర్వాతనే ఈ అమల్లోకి చంద్రన్న కూడా పెట్టినట్టుగా మేము గమనించాము. సో అంటే వాళ్ళు పెట్టిందే కాదు, మీరు కూడా ఇంకా ఏం చేయాలన్నది కూడా చంద్రబాబు గారు గ్రహిస్తే పేదలు కూడా కొద్దిగా ముందుకెళ్తాము. మాకు ఇల్లు కూడా రాలేదండి, మేము ఇల్లు పెట్టుకుంటే ఆ ప్రభుత్వానికి అయితే ఈ ప్రభుత్వం అంటారు, ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అంటారు. కాబట్టి మాకు లాంటి వాళ్ళు కొద్దిగా చూసి మీరు చేయాలి. కాబట్టి దీనికి వచ్చినందుకు సంతోషమే. 1,500 అంటారా, ఇంకా మాటకు వస్తే కనుక అది కూడా సాయం చేస్తే కొద్దిగా ఇల్లు అద్దెగా ఉన్న వాళ్ళకి కూడా సాయంగా మాకు కనపడింది. రేషన్ డిపోల్లో ఇస్తున్నారు, డోర్ డెలివరీ సాగినాయి కదా, ఏమైనా ఇబ్బందిగా ఉంది? ఇబ్బంది అంటే ఇక చిన్నప్పటి నుంచి వచ్చిందే కదండి, కాదనట్లేదు. కాకపోతే ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చంద్రన్న చేయాలి అనుకుంటున్నాం. కాకపోతే దానికి కూడా ఈ ప్రభుత్వం ఫండ్స్ అనేది కూడా ఆయనకి వచ్చిన దాంట్లో చూసుకొని అన్నిట్లో తగ్గించుకొని చేసుకోవాలి కదండి. కాబట్టి వాళ్ళు వ్యాన్లు అందుకని ఆఫ్ చేసి కొద్దిగా ఈ పథకాలు అమల్లోకి తెచ్చారని మేము అనుకుంటున్నాం. 2,000 లోకేష్ గారి ఖాతాలోకి వెళ్ళి వైసీపీ అంటే నిరూపించాలని లోకేష్ గారు అంటున్నారు, ఎంతవరకు సమంజసం? ఏ ప్రభుత్వం వచ్చినా రింపిస్తానంటారు, ఎవరికెవరు చూసుకుంటారు. అది మనకి తప్పండి, మనం చెప్పకూడదు. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఇష్టమట్టుగా ప్రజలను ఎలా పరిపాలించాలన్నది గ్రహిస్తే ప్రతి ఒక్క నాయకుడు పర్లేదండి. చూసుకుంటే 20వ తారీఖు రైతులు పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఈ నెల 23 నుంచి గడప గడపకి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్స్ వాళ్ళందరూ వచ్చి ఈ సంవత్సర పరిపాలన ఎలా అనిపించిందని అడుగుతారంట. అందులోని ఏమేమి సంక్షేమం అందిందని అడుగుతారంట. ఏం చెప్పబోతారు? ఇష్టపడిన వాళ్ళ వరకు ఖచ్చితంగా వాళ్ళు ఈ నాయకుడు అంటే ఈ నాయకుడు అని చెప్తారు, ఆయన నాయకుడు అంటే ఆయన నాయకుడు అని చెప్తారు. అది ప్రభుత్వ పరిపాలనలో మనకి ఇష్టమైనది, మనకి మనిషి మంచి అనేది చెప్తారు. కాబట్టి ఏ ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వం గురించి చెప్పడం ప్రజల సంస్కారం. కాబట్టి వాళ్ళు చెప్పేది మాత్రం న్యాయ సంస్కారమే. కాబట్టి వీళ్ళు చేస్తే కనుక వాళ్ళు చెప్తారు వీళ్ళ గురించి, చేయకపోతే ఎందుకు చెప్తారండి? అమల్లోకి వచ్చినాయి కాకపోతే ఆయన చెప్పినవి ఖచ్చితంగా పాటిస్తారని మేము అనుకుంటున్నాం చంద్రన్న గారు. అండి 1 year పరిపాలన చూశారు, సంవత్సరం పాటు. నేను మొన్న 12కి తల్లికి వందనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, స్కూల్ తెరిచే లోపల వేస్తా ఉన్నారు. వచ్చిందా? వచ్చిందండి, మా 2 పిల్లలకి వచ్చింది. నాకు 2 పిల్లలు, 2 పిల్లలకి కలిపి పట్టాయి డబ్బులు. 15,000 చెప్పినప్పటికీ 13,000 ఇచ్చారంటున్నారు, నిజమే? అవునండి, 13,000 చొప్పున 26,000 పట్టాయి మా అకౌంట్లో. అంటే మరి అన్నారు కదా స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 చొప్పున కట్ చేస్తాం ప్రతి స్టూడెంట్ కానీ. సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చెప్పినట్టు 2,000 కట్ చేశారో, ఆ కట్ చేసిన అమౌంట్తో స్కూల్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ మెయింటెనెన్స్ అది మంచిగా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మా పిల్లలు 2 గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. చూసుకున్నట్లయితే మేడం ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి ఉంది, 1,500 ఇవ్వాలి మహిళలకి. అవును, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అంటున్నారు. దీంతో పాటు ఏంటంటే నిరుద్యోగ భృతి ఒకటి ఉంది, పాపం ఉద్యోగం లేని వాళ్ళకి. ఎలా అనిపిస్తుంది? అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏమో అండి, ఇది ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు నా పర్సెప్షన్ వైజ్గా నేను చెప్పింది అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఉచిత బస్సు అంటారా, తెలంగాణలో పెట్టాక ఏం జరిగింది అనేది మనందరికి ఒక ఐడియా వచ్చింది. సో దాన్ని బట్టి ముందుకి స్టెప్ వేస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ పర్సెప్షన్. అది మిగతా వాళ్ళు, అది గవర్నమెంట్ వాళ్ళు అన్నీ ఆలోచించే చేస్తారు ప్రతిదీ కూడా. ఇంకా నెక్స్ట్ నిరుద్యోగ భృతి, అది కూడా నేను చెప్పలేను ప్రత్యేకంగా. ఇది ఆడబిడ్డ నిధి అన్నారు 1,500. చూద్దాం మరి ఏం చేస్తారో, అప్పటిదాకా వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళకి టైం పడుతుంది, ఫస్ట్ అన్ని కవర్ చేసుకుంటూ నెమ్మదిగా రావాలి గవర్నమెంట్ కూడా. 20వ తారీఖు ఏమో రైతులకు పెట్టుబడి సాయం ఉంది ఈ నెల. దాంతోపాటు 23 నుంచి కూడా గడప గడపకి నాయకులు వచ్చి అడుగుతారంట మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. ఏం చెప్పబోతుంది? ఏం చెప్పదలుచుకుంటున్నాం అంటే యాక్చువల్గా మాకు కాల్స్ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి, ఇట్లా బస్ స్టాండ్లో వాటర్ ఫెసిలిటీ ఉంటుందా, మీకు అన్నీ బాగుంటున్నాయా అని చెప్పి కాల్స్ వైజ్గా కూడా వస్తుంది. అంటే ఈ 1 yearలో చెప్పాలంటే ఇంతో అంత అసలు మార్పు లేదని చెప్పను, అలానే బ్రహ్మాండమైన మార్పు ఉందని చెప్పను. ఆగింజంతా మొదలైతే అయ్యింది,
అది అలా పెరిగి పెద్దదయ్యి కొండంత అయ్యి అందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ బాగుండేలాగా వాళ్ళు ఇంకా బాగా చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయి అన్నారా? గతంలో డబ్బులు ఫ్రీగా అన్నారు కదా, 3 అవును అవును, అదైతే మా వారిని అడగాలి, ఎందుకంటే తన పేరు మీద ఉంటుంది కదా, నాకు అంత ఐడియా లేదు. అండి చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం అయింది. పథకాలు కూడా తల్లికి వందనం అనేది మొన్న రిలీజ్ చేశారు. కొంచెం ఇబ్బంది అయినా డబ్బులు వేస్తామనేది వాస్తవం. 5 వరకు, జూలై 5 వరకు సమయం ఇచ్చారు. ఈ 15వ తారీఖు లోపల కూడా కొంతమందికి పడతాయి అంటున్నారు, నిన్న కొంతమందికి పడిని కూడా అంటున్నారు. మీకు ఎలా ఉంది అసలు? బాగానే ఉంది పరిపాలన, బాగానే. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కదా 9 పథకాలు, అప్పుడు దానికి బదులుగా ఇప్పుడు 6 పథకాలు. ఏమేమి వచ్చినాయి? గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి, మొదటిసారి పడ్డాయి, రెండోసారి ఇంకా పడ్డాయి. మరి తదుపరి చూసుకుంటే కరెంట్ బిల్లు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం భారంగా ఉందని వింటున్నారు. కరెంటు బిల్లు ఎక్కువగానే వస్తున్నాయి, మరి మే నెల వేసంకాలం వలన మరి అంటే బాగానే పడుతున్నాయి. మరి గతంలో చూసుకున్నట్లయితే రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి, లేకపోతే ఈ యొక్క శానిటరీ కానీ డ్రైనేజెస్ కానీ ఎలా అనిపిస్తుంది? డ్రైనేజీలకి వస్తున్నారు, చేస్తున్నారు. ఇంకా ఇవ్వాల్సిన పథకాల్లో మహిళలకు 1500 ఇవ్వాలి మేడం, ఆడబిడ్డ నిధి కింద. మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 ఉంది. ఈ నెల 20వ తారీఖు రైతులు పెట్టుబడి సాయం. తదుపరి ఏంటంటే 23 నుంచి కూడా గడప గడపకి వచ్చి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది 1 ఇయర్ పాటు అడుగుతారు. అడుగు ఇంకా అడగలేదు, అంటే వస్తామంటున్నారు 23 తర్వాత, జూన్ 23 తర్వాత. ఏం చెప్తాం అనుకుంటున్నారు ఏంటంటే అప్పుడు వాళ్ళు వచ్చాక వాళ్ళు అడగడాన్ని బట్టి కదా. అండి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు చూశారు, ఈ ప్రభుత్వాలు చూశారు. సంవత్సర పరిపాలన అయిపోయింది మొన్న 12వ తారీఖుకి. వీళ్ళు చెప్పినట్టుగా సూపర్ 6లో భాగంగా కొన్ని అమలవుతున్నాయి, కొన్ని అరకొరగానే వస్తున్నాయి. మరి మీకు ఎలా ఉంది? అంటే కొన్ని అమలు చేస్తూనే ఉన్నాడు, మిగతా కూడా అమలు చేయాలంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి నష్టాలను పూర్తి చేసుకుని బడ్జెట్ని క్రియేట్ చేసుకోవడానికి అతనికి సమయం కావాలిగా. అవునంటారు కదంటారా? నష్టాల్లో ఉన్న ప్రభుత్వం, అప్పుల్లో ఉన్న ప్రభుత్వం, ఆస్తులు అమ్మిన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మరి ఇవన్నీ అమలు పరచాలంటే కొంచెం సమయం అయితే ఇవ్వాలి కదా. ఖజానా ఖాళీ తేలింది, ఖాళీ ఖజానాతో ప్రభుత్వం ఏర్పడింది. మరి అవన్నీ కొంచెం సమయం పడుతుంది. అయినప్పటికీ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరికైతే ఇంతవరకు ఏం ఆపలేదు, నేను ఎవరైనా అనలేదు. చంద్రబాబు గారు కూడా దాదాపు సూపర్ 6 పూర్తి వస్తుంది, ఇక అయిపోయినట్టే, ఎవరైనా అవ్వలేదు దీని గురించి మాట్లాడితే నేలికి మందంగా మాట్లాడినట్టేనే మొన్న మీడియా ముఖంగానే చెప్పారు. అవును, అందినాయి కదా అందరికీ. ఇప్పుడు కొంతమంది కావాలని చెప్పి అందలేదని చెప్పి బేడ ప్రచారం చేయడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. మాకు తెలిసినంత వరకు అయితే అందరికీ అందరు నిన్న కూడా చెప్పారు, అందరికీ వచ్చి పడ్డాయండి అని. ఇద్దరు పిల్లలు అయితే 26,000 వేసాడు, ఒక పిల్ల అయితే 13,000 వేసాడు అని చెప్పి చాలామంది చెప్పారు. సో వస్తాయి, అందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు కదా. మాజీ ప్రభుత్వాలు ఏమన్నాయి అంటే, మేము గతంలో 14,000 వేసినప్పుడేమో డబ్బులు మేము తీసుకున్నామన్నారు, మరి ఇప్పుడు వేసింది 13,000, 2,000 స్కూల్ మెయింటెనెన్స్లు అంటున్నారు కదా. ఈ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? లోకేష్ గారి జేబులోకి వెళ్ళినాయి అని అడుగుతున్నారు. ఆయన దమ్ముంటే నిరూపించండి, లేకపోతే చట్టపైన చర్యలు తీసుకుంటామని నిన్న మీడియా ముఖంగా మనం చెప్తున్నాడు కదా, మరి అది నిరూపించాలి కదా. నిరూపించినందుకు మనం ఏదైనా మాట్లాడాలి. ఇప్పుడు మట్టి చల్లడం, బురద చల్లడం ఏ ప్రభుత్వంలోనైనా ఇంకో ప్రభుత్వానికి ఉన్నది, అది ఆనవాయితీ ఎప్పుడైనా. అయితే మనం ఏదైనా మాట్లాడి మనం ఏమైనా రిసీవ్ చేసుకోవాలంటే దానికి ప్రూఫ్స్ కావాలి కదా. ప్రూఫ్ ఉందో మనం ఏమైనా మాట్లాడితే మనం కూడా ఏకీభవించాలి. ప్రభుత్వాలు అనేది ఉన్న ప్రభుత్వాన్ని, వ్యతిరేక ప్రభుత్వాన్ని అపోజిషన్ పార్టీ ఎప్పుడు విమర్శిస్తుంది. అదే ప్లేస్లో వైసీపీ ఉన్నా టీడీపీ కూడా అలాగే మాట్లాడవచ్చు. సో అదన్నీ మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. పథకంలో భాగంగా ఇంకా నిరుద్యోగ భృతి ఒకటి ఉంది, లేకపోతే ఉద్యోగ కల్పన ఇవ్వాలి. దాని బదులు ఇటుపక్క చూసుకుంటేనే ఆడబిడ్డ నిధి కింద ఇవ్వాలి 1500 చొప్పున అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అంటున్నారు. ఎలా ఉండబోతున్నాయి సార్? చూసుకున్నట్లయితే ఇవి ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవుతాయా, లేదా కొంచెం డిలే అవుతుంది? 99% అవుతాయని మా నమ్మకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్, ఒక ప్లానింగ్ ఉన్నవాడు, ఒక విజన్ ఉన్నవాడు, ఒక క్యాలిక్యులేషన్ ఉన్నవాడు. మెయిన్ అలా ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడి చేసే వ్యక్తి అయితే కాదు. విజనరీ అండ్ ప్లాన్డ్, ఒక బడ్జెట్ ఉంటేనే ఆయన విధంగా మాట్లాడతాడు. రైతులకు పెట్టుబడి సాయం ఈ నెల 20 ఇస్తానంటున్నారు సార్. తదుపరి 23 నుంచి నియోజకవర్గ వారీలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు వీళ్ళతో పాటు ఎవరైతే వార్డు మెంబర్లు, రీజనల్ కోఆర్డినేటర్స్. ఉదాహరణ చెప్తాను మీకు. గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి. ఒక సింపుల్ లాజిక్. మనకి రవాణాకి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే రోడ్లు బాగుండాలి. విలేజెస్లో కానీ చాలా వరకు చేసుకుంటూ వచ్చారు. కొన్ని పెండింగ్ ఉన్నాయి, మొత్తం అయినా నేను చెప్పట్లేదు, కొంతవరకు అయితే అయినాయి. వాస్తవా అది మనం గమనించాలి. వాళ్ళ పనితీరుల గురించి నెల 23 నుంచి కూడా గడప గడపకి వెళ్ళి కనుక్కుంటానంటున్నారు ఏరియాల వైడ్గా. ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం కదా అది. కనుక్కుంటే ఇప్పుడు వాస్తవాలు అవాస్తవాలు బయటపడిపోతాయి కదా. 90% అయితే నాకైతే అంటే నాకైతే ఏ పథకాలు లేవు. ఉన్న పథకాలు మ్యాక్సిమం చేసుకుంటూ వస్తున్నాడు. అదే నాలెడ్జ్ ప్రకారంగా మాకు మీడియా పరంగా కానీ, పేపర్ పరంగా కానీ,
నేను డైలీ పేపర్ చదువుతా. పేపర్లో కొంచెం అన్ని వాస్తవాలు చెప్తారు కానీ అవాస్తవాలు చెప్పరుగా. ఏమంటారు? మొన్న టీవీలో ఉంటే అటే చెప్పొచ్చు, కానీ ఏదైనా సరే మన కళ కనపడుతుంది కదా. మ్యాక్సిమం ఇచ్చారండి, ఇస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.